హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ విలేజ్ సిరీస్. అందరు బాగున్నారా? ఈరోజు వచ్చేసి సండే స్పెషల్ కాబట్టి వర్షాకాలం చలిగా మనం వెచ్చగా మనం ఏమంది అంటే రాళ్ళ బండకాయలు తెలంగాణ వాళ్ళకి అర్థం కాదు, ఉలవకాయలు అవి కాల్చుకొని తినబోతున్నాం. వీడియోలో చూపిస్తాను. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బాయ్. మళ్ళీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇగో ముందుగా అయితే మనం తెచ్చుకున్న ఉలవకాయలు ఇవి చూడండి. మేము పైసలు లేక ఇంకా 1/2 కేజీ తెచ్చుకున్నాం, డబ్బులు లేక. మేమైతే ముందుగా అన్నీ కడిగేసి కలిపేసుకున్నాం, ఇంకా వేడి స్టార్ట్ చేసాము. ఇప్పుడైతే ఇవన్నీ మనం ఇదిగో ఈ సోక అయితే కుచ్చుకున్నాం. ఇదో కుచ్చేసుకుంటున్నాం. కుచ్చటంలో ఎక్స్పీరియన్స్. సొవ్వకి ముక్కలు కుచ్చితే దీని యొక్క గజంలో తూవా. ఓకే, దిగట్లా దిగింది లోపల కను. ఆడల మొక్కలు మాట్లాడలేదు. ఇటు రావట్లేదా? నువ్వేం చెప్తున్నావురా? నువ్వు కూడా కూర్చుపో. వాడితే కదా పో కూర్చుపో. వాడు ఇయ్యట్లే, వాడు కూర్చుతాడంట. ఇద్దరు కూర్చుకోండి పోండి. నేను కూర్చుతా పట్టు. ఇటు రావట్లేదా? ఏం ఫ్రెండ్స్ అంతేనా? కొచ్చాలట నా కొడకారే. ఏరు పుచ్చుకునే తట్టున్నట్టు చేసింది. జాగ్రత్త పెట్టి ఇదిగో మనం అయితే కుచ్చేసుకున్నాం. దాంట్లో కలిపి తీసుకుంది కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కలుపుకున్నాం. ధనియాల పొడి కూడా కలుపుకున్నాం. కాల్చుకుందాం. ఎదిరిపోవాలి టేస్ట్ ఈరోజు. ఓకే, మేము ఇప్పుడు అక్కడ వంట రూమ్లో అక్కడ చీకటి ఉందని ఇక్కడ సిట్టింగ్ ఇక్కడ పెట్టేసాం. గ్యాస్ అయితే ముట్టించేసేసుకున్నాం. ఓకే, గ్యాస్ అయితే ముట్టించుకున్నాం. ఓకే, పెట్టు కానీ స్టార్ట్. ఎట్ట బాగా కాల్చుకోవాలి. కాల్చుకొని తింటే దీని అక్క స్వర్గమే. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి వేసుకొని తింటే దీని అక్క. ఒకప్పుడు మా ఛానల్లో తీసేటోళ్ళం దీంట్లో. ఊరి అమ్మి గాలేంద్ర వస్తాం. తిరిగి నువ్వు వస్తాం. ఇట్లయితే బాగా గాలి చేసుకుందాం. మనం బయట కాల్చుకునేటోళ్ళం కానీ వర్షం పడుతుంది. అన్నీ మనకు తగ్గట్టే జరుగుతున్నాయి కదా. మా అమ్మకి వెళ్తే మా అమ్మ చీపురు కాడ తిరిగేస్తాను. ఇదే కూడా అసలు అయితే కోన్నే తెచ్చుకున్నాం అనుకున్నాం కానీ పైసలు లేవు. దీనికే అడక్కను. హాయ్ టు అనిల్ విలేజ్ సిరీస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే. ప్రభువా, ఈ బుద్ధి తక్కువ గొర్రె బిడ్డలు నువ్వే కాపాడు తండ్రి. ఎంతసేపు కావాలి స్వామి.
దీంతోనే అయ్యేటట్లేదు అలా పెద్దది వెలిగియండి బుడ్డికి. ఇదేరా పెద్ద అలా వెలిగిద్దామా? అదే ఆ బుడ్డికి వెలిగిస్తే తొందరగా అయిపోతుంది. సత్తం ఈ పొదిలో ముందే గ్యాస్ బుడ్లు చాలా ఉన్నాయి, ఏటిగా సత్తం. నాకేదో ఒకటి సాధియ్యాలరా నీళ్ళు. పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి జన్మం తప్పదు అని చెప్పిండు అనిల్ గారు. సత్తం పట్టండి రా మీరు, బయట ఇంట్లో ఇంతపోతేనే నన్ను నమ్ముకొని చాలా మంది ఉంటారు. నన్ను నమ్ముకొని 4 ఆడవాళ్ళు ఉన్నారు, నేను ఎవరు చెప్పుకోవాలా? నన్ను నమ్ముకొని తెలియదే ఉంది. ఇది ఒక్కటే కాదు ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోలు రోజు వస్తూనే ఉంటాయి. 2 రోజులకు ఒక వీడియో. ఈరోజు ఇంకా కానీ మా అనిల్ గారు పార్టీ ఇవ్వట్లేదు. ఈ రోజులు ఎక్కువ తిండి గురించే బాగా వైరల్ అయిపోతుంది. ఏం లేదు, అందుకని తిండి గురించే తెద్దాం అనుకుంటున్నాం ఎక్కువ. అయిందరా? వాట్లా ఆకలి అవుతుందిరా. మింగొత్తివే బిర్యానీ పుదిలి పోయి తెలీదా? నేను అమ్మాయికుని రస్తామే. అందుకే మొన్న అమ్మాయి ఎక్కడికి వేసింది. అయ్యా పిల్లోడి మీద ఇలా నిందలెత్తే ఏం బాగుపడతారా మీరు? ఫస్ట్ బోని మీ అందరి కోసం, టేస్ట్ చేస్తున్నా గుడి, మీ అందరి కోసం నేనే తింటున్నా ఫస్ట్. ఈరోజు నాకు పెట్టుకోండి సార్. టేస్ట్ మటుకు వేరే లెవెల్ ఫ్రెండ్స్. అబ్బా అసలు కూర వండుకునే బదులు ఎట్ట చేసుకొని తినేది నేమో. అదిరిపోయింది టేస్ట్ మటుకు. అట్టుంది మచ్చా? సూపర్ అదిరిపోయింది. అసలు చికెన్ కూడా పనికిరాదు దీని ముందు. అయితే చెప్పరా చెప్పు. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా 2వ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం మళ్ళా. ఫస్ట్ రౌండ్ అయితే చేసేసాం. చెంచా ఏడున్నాయి రా సర్రనిద్ది. ఏం కాదులే చదువుతాను. టెక్నాలజీయా వీడు తీయమంటే దాన్ని చీల కొడతా ఉన్నాడు అన్ని. రావట్లా ఫస్ట్ రౌండ్ అయితే ఒక రౌండ్ అయింది. ఇది ఒక కాల్షియం ఏమన్నా దీని అక్క టేస్ట్ బాగుంది. చికెన్ బదులు ఇదే తినేది రోజు. బలం ఎక్కువ. 2వ రౌండ్ అయితే కానిస్తున్నాం. సెకండ్ రౌండ్ అయితే మళ్ళా గ్యాస్ మీద అయితే పెట్టినాం. దీన్ని ఇంగ్లీష్లో ఏమో అంటారంట, తెలుగులో అయితే సువ చికెన్, ఇంగ్లీష్లో మరి నాకైతే ఏం తెలీదు. అనిల్ గారు ఏం చికెన్ రా అనిల్ ఇంగ్లీష్లో? ఏమన్నా అవడో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినా. ఓకే ఇంకా లాస్ట్ రౌండ్లో అయితే చూపెడతాం. వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ అయితే నిమ్మకాయ పిండుకొని ఇంకా అల్లాడిచ్చేద్దాం. ఓకే అట్నే లైన్లో ఉండండి. ఇప్పుడైతే మొత్తం కలవడం అయిపోయింది. ఇదో దించుతాం, అయిపోయింది తింటాం. మొత్తం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. కుమ్మడే స్పూన్ ఇప్పుడు దించి అయితే దించుకున్నాం కదా. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు చూడండి నిమ్మకాయ పిండుకుంటాను. పిన్నండి ఫ్రెండ్స్, మేము చేసిన గ్రిల్ చికెన్. నిమ్మకాయ కావాలా? లెంత్ ఎక్కువ అవుతుంది వీడియో. చిన్నగా కొట్టుకొని తాగకండి అందరూ. తినరా ఏదో. ఎట్లుంది ఏంటి? దరిద్రంగా ఉందా బాగుందా? ఒకటి తినకుండా టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఫుల్ వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుంది, ఇంకా ఆపేస్తున్నా. అందరికి బాయ్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఫుల్ వీడియో అయితే చూసేయండి.